సుందరకాండ తాత్పర్యం 18వ సర్గ. విరగబూసిన వృక్షాలు గల అశోకవనాన్ని పరికిస్తూ సీతాదేవి కోసం హనుమంతుడు అన్వేషిస్తూ ఉండగా రాత్రి దాదాపు ముగిసిపోయి తెల్లవారసాగింది. ఆ తెల్లవారుజామున షడంగములతోడి వేదములను ఆపోసన పట్టిన వారు, శ్రేష్టములైన యాగములు నిర్వర్తించడంలో నిష్ణాతులు అయిన బ్రాహ్మణత్వం గల రాక్షసులు వేదఘోషలను హనుమంతుడు ఆలకించాడు. ఈలోపు చెవులకు ఇంపు కలిపే మంగళవాద్య ధ్వనులతో పెద్ద బాహువులు గలవాడు, మహాబలుడు అయిన రావణుని మేల్కొల్పారు. నిద్రావశంచే జారిన మాలికలు వస్త్రములు గలవాడు, ప్రతాపశాలి అయిన రాక్షసుడు కాలానుగుణంగా మేల్కొని అప్పుడు సీతను గురించి తలచాడు. సీత పట్ల అత్యంత వ్యామోహితుడైన రాక్షసుడు ఆమె విషయంలో మన్మథ ప్రేరణ చేయగలిగిన కామాతిరేకాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. సర్వాభరణాలను ధరించి సాటిలేని శోభతో విలసిల్లుతూ ఉన్న ఆ రావణుడు సమస్త పుష్పములతోనూ ఫలములతోనూ కూడిన వృక్షములు గల అశోకవనంలోనికి ప్రవేశించాడు. అనేక రకములైన పుష్పములతో అక్కడక్కడ తామరలు నిండి ఉన్న సరస్సులతో ఆ అశోకవనం శోభాయమానంగా అలరాడుతూ ఉన్నది. సదా సర్వవేళలా సంచరించే మత్తెల్లిన పక్షులతో చూడముచ్చటగా ఆ వనం చూపర్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. చూడముచ్చట కలిపే ఆ మృగాలతోనూ అంటే కృత్రిమ తోడేళ్ళు, ఈహా మృగాలతో అంటే కృత్రిమ తోడేళ్ళట తదితర మృగములతోనూ ఆ వనం ఇనుమడించిన సొబగులతో సంతరించుకుంది. దట్టమైన చెట్ల నుండి రాలిన పళ్లతో నేల ఈనినట్లు కానవస్తోంది. అటువంటి అశోకవనంలోని మణులు పొదిగిన బంగారు తోరణాలున్న ఉద్యాన వీధులను పరికిస్తూ రావణుడు ప్రవేశించాడు. దేవకాంతలు, గంధర్వాంగనలు దేవేంద్రుని అనుసరించి వెళ్ళిన తీరులో పులస్య వంశజుడైన ఆ రావణుని వెంబడించి 100 మంది యువతులు రాసాగారు. ఆ స్త్రీలలో కొందరు స్వర్ణ దీపికలను, మరికొందరు చామరములను, మరికొందరు విసనకర్రలను చేతపుచ్చుకొని రావణుని అనుసరించారు. కొందరు స్త్రీలు బంగారు పాత్రల నిండా జలం నింపుకొని రావణుని ముందు నడవసాగారు. మరికొందరు కత్తులు పట్టుకొని తివాచీలు పుచ్చుకొని రాజు వెనక వస్తున్నారు. నేర్పరి అయిన ఒక యువతి మద్యం నిండిన మణిమయ పాత్రను కుడి చేత్తో పుచ్చుకొని రావణునికి కుడివైపు నడుస్తూ అనుసరించి రాసాగింది. మరో స్త్రీ బంగారు దండం గల పూర్ణచంద్రుని కాంతితో సమానమైన రాజహంస వలె ఉన్న ఛత్రాన్ని పట్టుకుని రావణుని వెనుకనే రాసాగింది. నిద్ర వలన, మద్యం మత్తు వలన ఎర్రబారిన కన్నులు గల రావణుని భార్యలు మెరుపు తీగలు మేఘాన్ని అనుసరించే తీరులో అతడి వెంట వచ్చారు. ఆ స్త్రీలు ధరించిన కంఠహారములు, బాహుపురులు స్థానభ్రంశములై ఉన్నాయి. శరీరం మీద అలదుకున్న అంగరాగాలు దాదాపుగా చెరిగిపోయి ఉన్నాయి. వారి శిరోజాల ముడులు వదిలైపోయాయి. వారికి చెమట పట్టడంతో ముఖాల మీద స్పష్టంగా చెమట బిందువులు కానవస్తున్నాయి. చెదిరిన కేశములను తాజా పువ్వులతో అలంకరించుకొని ఉన్నారు. మద్యపాన మత్తు వలన నిద్ర చేత వారు తూలిపోతున్నారు. రావణుని ప్రియభార్యలైన ఆ స్త్రీలు అతడి పట్ల గౌరవం వలన, మదన పారవస్యం వలన అతన్ని ఆ విధంగా అనుసరిస్తూ ఆ అశోకవనంలోకి వచ్చారు. ఆ అందరి స్త్రీలకు భర్త మహాబలుడు అయినప్పటికీ ఆ రావణుడు సీత పట్ల గల తీవ్ర వ్యామోహంతోనూ కరడుగట్టిన కామంతోనూ అహము, ఆత్మగౌరవము ప్రదర్శించే తీరులో నడుస్తూ వచ్చాడు. అప్పుడు వాయునందనుడైన హనుమంతునికి ఆ ఉత్తమ వనితల వడ్డాణముల చిరుగజ్జల అందెల ధ్వనులు వినిపించాయి. అనితర సాధ్యములైన కార్యాలు సాధించగలవాడు, ఊహాతీతమైన బల పౌరుషములు కలవాడు అయిన ఆ రావణుని అశోకవన ద్వార ప్రవేశం చేస్తుండగా హనుమంతుడు చూశాడు. పరిమళించే తైలముతో తడుపబడిన అనేక దీపికలను రావణుని ముందు పట్టుకొని తీసుకుపోతున్నారు. నలువంకలా ప్రసరిస్తున్న ఆ దీపికల కాంతిలో అతడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. మదన తాపం, దర్పం, మత్తు కలిగిన వంకరగాను ఎర్రగాను ఉన్న విశాలములైన కన్నులు గల ఆ రావణుడు తన విల్లు అయిన చెరకుగడను విడిచి వచ్చిన మన్మథుడిలా కనిపించాడు. మదించిన అమృతం నురుగు వంటి
తెల్లనైన స్వచ్ఛమైన మేలైన వస్త్రము జారి భుజకీర్తులలో తగులుకొనగా దానిని విలాసంగా మీదికి లాక్కుంటూ నడిచి వస్తున్న రావణుని హనుమ చూశాడు. హనుమంతుడు ఆ సింసుప వృక్షపు కొమ్మల చాటున ఆకుల పువ్వులచే తనను బాగా మరుగుపరుచుకొని దగ్గరగా వస్తున్నట్లు కనిపిస్తున్న రావణుని నిదానించి చూడసాగాడు. అలా రావణుని పరికిస్తున్న వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు రూప యవ్వన సంపన్నులైన రావణుని ఉత్తమ కాంతలను కూడా పరికించి చూశాడు. గొప్ప యశస్సు గల అంటే కీర్తి గల రావణుడు ఆ సుందరాంగనలతో కలిసి మృగముల పక్షుల మధురధ్వనులతో ఒప్పారే ఆ ప్రమదావనంలోకి, అంతఃపుర స్త్రీలు విహరించే వనం అంట అశోకవనం అంటే, దానిలోకి ప్రవేశించాడు. మధుపానంచే మత్తెక్కినవాడు, విచిత్రమైన ఆభరణాలు ధరించినవాడు, శంకువు మాదిరి నిక్కబొడుచుకున్న చెవులు గలవాడు, మహాబలశాలి, విశ్వవసుని పుత్రుడు, రాక్షసులకు ప్రభువు అయిన రావణుని హనుమంతుడు చూశాడు. నక్షత్రాలచే పరివేష్టితుడైన చంద్రుడి వలె ఉత్తమ స్త్రీలతో కూడి ఉన్న తేజస్వి అయిన రావణుని మహా తేజస్వి అయిన హనుమంతుడు చూశాడు. మహా తేజస్వి వాయుపుత్రుడు అయిన హనుమంతుడు ఇతడే మహాబాహు అయిన రావణుడు అని భావించి అతన్ని మరింత నిశితంగా పరికింప తానున్న కొమ్మ మీద నుండి కిందే కొమ్మకు దిగాడు. స్వయంగా తానే మహా తేజస్శాలి అయినప్పటికీ ఆ రావణుడు తేజో విభవాన్ని చూసి హనుమంతుడు ఒకంత ఆందోళనకు గురి అయి ఆ చెట్టు ఆకులతో తన్ను మరింత మరుగుపరుచుకుంటున్నాడు. అంటే దాక్కున్నట్టుగా ఆకుల మధ్యలోకి దాక్కున్నాడనమాట. నల్లని కేశములు, ముచ్చట కలిపే కటి ప్రదేశం, పరస్పరం మరుచుకుంటున్న నల్లని కనుగొనలు గల సీతాదేవిని చూడాలనే కోరికతో రావణుడు ఆమెను సమీపించాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 18వ సర్గ తాత్పర్యం సమాప్తం.